సీనియర్ ఎన్టీఆర్ 102వ జయంతి నేడు. సినిమాలలో రాణించి అటు నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ది. సీఎంగా కూడా ఎన్నో మంచి పథకాలు పెట్టి ప్రజల మనసు గెలుచుకున్న నేత ఎన్టీఆర్. అటువంటి ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు లోకల్ ఎక్స్ప్లెయినర్స్ లో తెలుసుకుందాం. ఎన్టీఆర్ 1940వ సంవత్సరంలో తన కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలోని హోటళ్లలో సైకిల్ పై తిరుగుతూ పాలు పోశారు. 40 ఏళ్ల వయసులో ఆయన ప్రముఖ కూచిపూడి డాన్సర్ చినసత్యం దగ్గర నృత్యం నేర్చుకున్నాడు. ఆలయాల్లో బ్రాహ్మణులు మాత్రమే కాకుండా బ్రాహ్మణేతరులు కూడా పూజారి వృత్తి చేపట్టేలా పరీక్ష ద్వారా అవకాశం కల్పించారు. 1982లో టీడీపీ స్థాపించిన తర్వాత 90 రోజుల కాలంలో ప్రచారం కోసం 35,000 కిలోమీటర్లు ఆయన ప్రయాణించారు. ఏపీకి మొట్టమొదటి కాంగ్రెసేతర సీఎం ఎన్టీఆర్. ఆయన ఒకసారి న్యూయార్క్ కు వెళ్ళినప్పుడు అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి మురిసిపోయారు. అలాంటిది హైదరాబాద్ లో కూడా ఉండాలని ట్యాంక్ బండ్ వద్ద బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రంలో ఒక సీన్ ను కట్ చేయాలని సెన్సార్ బోర్డు చెప్పింది. దానికి ఒప్పుకోని ఎన్టీఆర్ కోర్టుకెళ్లి 3 ఏళ్ల తర్వాత అనుమతులు పొంది సినిమాను విడుదల చేయించుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఎన్టీఆర్ ఇంటికొస్తే ఆయన కాలు కడుకునేందుకు ఎన్టీఆర్ స్వయంగా చెంబులోంచి నీళ్లు తెచ్చిచ్చారు. అతిథులు ఇంటికొస్తే స్వయంగా వారికి ఆయన వడ్డించేవారు. ఎన్టీఆర్ అందరినీ ఎడమ చేతితో ఆశీర్వదించేవారు. కుడి చేతితో ఆశీర్వదించాలి కదా అని అంటే మన గుండె ఉన్నది ఎడమవైపు, భార్యను ఎడమవైపు కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని కడిగేది కూడా ఎడమ చెయ్యి. ఎడమ చేయికి ఉన్న ప్రాధాన్యత కుడి చేతికి లేదు. అందుకే ఎడమ చేతితో ఆశీర్వదిస్తున్నాను అనేవారు. కానీ అంత ఆశ్చర్యపోయాక అసలు గుట్టు విప్పేవారు. సినిమాలో ఫైట్స్ వల్ల ఎన్టీఆర్ చెయ్యి 4 సార్లు విరిగింది. కుడి చెయ్యి పట్టు తప్పడంతో ఎడమ చేత్తో ఆయన దీవెనలు ఇవ్వడం ప్రారంభించారు. అలా చాలా విషయాల్లో ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రాధాన్యతను ఏర్పరచుకున్నారు. ప్రతిరోజు లోకల్ ఎక్స్ప్లెయినర్స్లో ఎప్పుడు తెలియని వినని మరిన్ని మంచి విషయాలను తెలుసుకోండి.